మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వేద పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? కర్కాటక రాశి వారికి మంచి శుభ ఫలితాలు సూచిస్తున్నాయి. జన్మరాశిలో గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అలాగే ఇప్పటిదాకా చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రగ్రహం 5వ స్థానంలోకి వెళ్ళడం అనేటువంటిది అద్భుతమైనటువంటి యోగాన్ని సూచిస్తున్నది. అలాగే బుధుడు కూడా పంచమంలో వక్రంలో ఉండడం అనేటటువంటిది వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి కాలం. కర్కాటక రాశి వారు విశేషంగా వ్యాపారస్తులు, అలాగే ఫ్రీలాన్సర్ అంటారు, అంటే స్వయం వృత్తులు చేసుకునేటటువంటి వాళ్ళకి, వాళ్ళ కళ ద్వారా వాళ్ళు సంపాదించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ సమయం అనేటువంటిది చాలా అనుకూలం. ఎప్పుడైతే సూర్యుడి యొక్క ప్రవేశం పంచమంలో జరుగుతుందో అప్పుడు కొద్దిగా సంతానపరమైనటువంటి టెన్షన్లు ఏర్పడ్డం. 16వ తారీఖు సూర్యుడి యొక్క మార్పు వృశ్చిక రాశిలోకి వెళుతున్నాడు. ఆ సమయం వల్ల కొద్దిగా సంతానపరమైనటువంటి టెన్షన్లు రావడం, అంటే మన పిల్లలు కొద్దిగా మన మాట వినకపోవడం, తద్వారా మనకేదో కొద్దిగా మనస్తాపం కలగడం, అలాగే మనం చెప్పింది వేరు, వాళ్ళు చేసింది వేరు, లేదంటే వాళ్ళకి రావాల్సిన అవకాశాలు ఏవో జారిపోయినాయి అనే అంశాల మీద మొత్తానికి సంతాన విషయంలో కొద్దిగా ఇబ్బందుల్ని, చింతని ఎదుర్కొనే అవకాశాలు సూచిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారస్తులకి అనుకూలమైనటువంటి కాలం. కళారంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ప్రథమార్థం 15వ తారీఖు వరకు అనుకూలమైనటువంటి కాలం సూచిస్తూ ఉన్నది. అట్లాగే ఎవరైతే కళారంగాల్లో వాళ్ళకు వాళ్ళు స్వయంగా వాళ్ళ టాలెంట్ని అభివృద్ధి చేసుకునేటటువంటిది, మీడియా రంగం వారు, కళారంగం వారు, సినిమా రంగం వారు, వాళ్ళందరికీ కూడాను ఇది కొద్దిగా అనుకూలమైనటువంటి కాలం. ద్వితీయార్థంలో అంత అవకాశాలు అవి కనిపించట్లేదు, కానీ మొదటి విధానంలో మాత్రం చాలా బాగుంది. మీరు చేసే ప్రయత్నాలు కూడా ఫలించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏ పరంగా అయినప్పటికీ కూడాను ధనానికి లోటు లేకుండా అనుకూల సమయంలో కొద్దిగా మనకి డబ్బు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎక్కడో మనం దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడం, ఎక్కువ ఆలోచనలు చేయడం, అలాగే దూరంగా పెట్టుబడులు పెడితే భవిష్యత్తుకి పనికొస్తాయనే ఆలోచనలు మనస్సులో మెదలడం లాంటివి వీళ్ళకి కనపడుతూ ఉన్నాయి. అలాగే వీళ్ళకి శని చక్కటి భాగ్యస్థానంలో సంచారం చేయడం వల్ల అనుకూలమైనటువంటి వాతావరణం. డబ్బు పరంగా ఇబ్బంది కనిపించట్లేదు. అలాగే సంఘంలో కీర్తి ప్రతిష్టలు చక్కగా కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకు కూడా, లేని వాళ్ళకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశాలు చక్కగా కనబడుతూ ఉన్నాయి. అన్ని విధాలా ఈ కర్కాటక రాశి వారికి కొద్దిగా శుభ సమయాన్ని సూచిస్తూ ఉన్నది అని చెప్పాలి మొదటి ప్రథమార్థంలో. ద్వితీయార్థంలో కూడా రవి అనుకూలంగా లేకపోవడం, అంటే ఆరోగ్య సమస్యలు రావడం, ఇటువంటి చిన్న చిన్నవి సమస్యలే తప్ప మిగిలినటువంటి వాతావరణం అంతా అనుకూలంగా ఉండడం. అష్టమంలో రాహు ఉండడం, రవి పంచమ స్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి సంతానానికి సంబంధించిన ఇబ్బందులు ఏర్పడుతూ ఉండడం. అలాగే ఎప్పుడైతే అష్టమంలో రాహు ఉన్నాడో దీర్ఘకాలిక సమస్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు షుగరు, బీపీ ఇట్లాంటివి ఏంటంటే మనకి చాలా రోజుల నుంచి మనం గమనించలేకపోయినా ఇటువంటి సమయాల్లో బయటపడడం, వాటిని కొంచెం మనం ఇప్పుడే గుర్తించగలగడం అటువంటివి సూచిస్తూ ఉంటాయి. కాబట్టి చక్కటి ఆరోగ్యాన్ని పొందేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అష్టమంలో రాహుదోషం సూచితమవుతూ ఉన్నది. అలాగే భాగ్యస్థానంలో ఉన్న శని, లగ్నంలో ఉన్న గురుడు ఇద్దరు మంచి శుభ ఫలితాలు, మంచి అవకాశాలు, అలాగే మంచి సంపాదనని అందిస్తూ ఉన్నారు. అన్ని విధాలా వీరికి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంది, కానీ ఆరోగ్యపరంగా మాత్రం మానసికమైనటువంటి పరంగా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలి. గురుగారు, ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏ బిజినెస్ బాగుంటుందంటారు? సహజంగా కర్కాటక రాశి అనేటటువంటిది జలరాశికి సంబంధించింది. వీళ్ళకి ఎప్పుడూ కూడా అన్న విక్రయం, అంటే హోటల్స్ బిజినెస్లు కానివ్వండి, అలాగే స్త్రీ సంబంధమైనటువంటి వ్యాపారములు, అలాగే మనకి రత్నములు అంటే ముత్యాలు, పగడాలు, జ్యువెలరీకి సంబంధించినటువంటి వస్తువులు, ఇవన్నీ కూడా వీళ్ళకి ఎప్పుడు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మిగిలినటువంటి విషయాలు వాళ్ళ సొంత జాతకాలను అనుసరించి చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఏది ప్రారంభించినా ఇది మాత్రం మంచి సమయం. అష్టమంలో రాహుదోషం మాత్రమే వీళ్ళకి కనబడుతూ ఉంటుంది. ముఖ్యంగా గురుగారు, విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు? విద్యార్థులకి ఇది కొద్దిగా అనుకూలమైనటువంటి కాలమే. పరీక్షల్లో ఉత్తీర్ణతను సాధిస్తారు. అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది.
మిగిలిందంతా కూడా సామాన్యంగా సాగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా గురుగారు గృహయోగం ఉందంటారా ఈ మాసంలో? గృహయోగం వీళ్ళకి సూచిస్తూ ఉన్నది. కాకపోతే ఇప్పుడు కనుక ప్రయత్నం ప్రారంభిస్తే మాత్రం అది పూర్తయ్యే అవకాశాలు తక్కువే ఉన్నాయి. కానీ గతం నుంచి కనుక మీకు ఏదైనా జరుగుతూ ఉన్నట్లయితే మాత్రం ఇక్కడ మీకు ఆర్థికంగా బాగా సపోర్ట్ దొరికే మాసంగా ఇది చెప్పచ్చు. అంటే ముందే మీరు మొదలుపెట్టి ఉన్నట్లయితే ఇప్పుడు పూర్తవుతుంది, కానీ ఇప్పుడు మొదలు పెడితే మాత్రం కొద్దిగా కష్టం ఎదురయ్యే అవకాశం. ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉండబోతుంది అంటారు? స్త్రీలకి మరింత అనుకూలమైనటువంటి కాలం. వీళ్ళకి కూడా ఋతుక్రమంలో వచ్చేటటువంటి ఇబ్బందులు, అలాగే మానసికమైనటువంటి చింత ఎక్కువగా తీసుకోవడం, పురుషుల కంటే ఎక్కువ వీళ్ళు సెన్సిటివ్గా ఉండడం వల్ల అన్ని విషయాల్ని కొంచెం ఎక్కువగా తీసుకోవడం, దానివల్ల కొన్ని చోట్ల మనం మాట పడుతూ ఉండడం, అట్లాగే రాహు యొక్క ప్రభావం వల్ల మనకి ఏదో కళ్ళకి సంబంధించినటువంటిది, అలాగే కడుపులో ఇబ్బందులు, ఇవి కూడా సూచిస్తూ ఉంటాయి. ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తలు తీసుకుంటే మిగిలిందంతా మహిళలకు కూడా అనుకూలమైన వాతావరణం. కళారంగానికి సంబంధించిన వాళ్ళకి మరింత వృద్ధి, అంటే అభివృద్ధి కూడా కనబడుతున్నది. గురుగారు ఈ మాసం అంతా ఇంకా అనుకూలంగా ఉండాలంటే ఏ దైవాన్ని పూజించమంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ప్రతి మంగళవారం కూడా రాహుకాలం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం 4:30-5 గంటల సమయం తర్వాత ఏదైనా ఆహారం తీసుకోవడం అనేది వీళ్ళకి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా రవి పంచమంలోకి వెళ్ళడం వల్ల సంతాన సమస్యలు ఏర్పడుతున్నాయి కాబట్టి ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి రాగి చెంబులో ఉన్న నీళ్లతో కనుక అర్ఘ్యం ఇచ్చినట్లయితే మంచి శుభ ఫలితాలను ఈ రాశి వాళ్ళు పొందుతారు. నవంబర్ నెలంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి మాసం కింద చెప్పాలి. ఎందుకంటే ఇందులోనే కార్తీక మాసం నడుస్తూ ఉన్నది. ఇందులో అనేకమైనటువంటి పర్వదినాలు ఈ నవంబర్ నెలలో మనకి కనబడుతున్నాయి. అందులో మనం ముఖ్యంగా గమనిస్తే నవంబర్ 1వ తారీఖు కార్తీక శుద్ధ ఏకాదశి కనబడుతున్నది. దానికి మనం ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో వచ్చే తొలి ఏకాదశి రోజున నిద్రలోకి శయన ఏకాదశి అనే దీంతో నిద్రలోకి ప్రవేశించి మళ్ళీ 4 మాసాల తర్వాత, అంటే శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి, అంటే ఈ రోజున మళ్ళీ నిద్ర లేచేటటువంటి రోజు అని చెప్తూ ఉంటారు. ఈ 4 నెలలను చాతుర్మాస్యలు అని పిలుస్తారనమాట. అందుకని ఆషాఢ శుద్ధ ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో తొలి ఏకాదశి అంటాం మనం. అట్లాగే ఇక్కడ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అది ఈసారి మనం 1వ తారీఖు శనివారం రోజున మనం చూడబోతున్నాం. ఇక తర్వాత 2వ తారీఖు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఆ రోజున అందరూ తులసి పూజ చేయడం, క్షీరాబ్ది శయన వ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించడం, అందరూ తులసి చెట్టు, ఉసిరి చెట్టు పెట్టుకొని అక్కడ 365 ఒత్తులు వెలిగించి ఆ తులసి పూజ చేయడం, తులసి దామోదరులని ఉసిరి చెట్టుకి కళ్యాణం చేస్తూ ఉంటారు. తులసి కళ్యాణము అని. అటువంటి కళ్యాణం చేసేటటువంటి రోజు 2వ తారీఖు మనకు కనపడుతున్నది. ఆ తర్వాత మనకి 5వ తారీఖు పౌర్ణమి కనపడుతున్నది, బుధవారం. 5వ తారీఖున పౌర్ణమాస్య రావడం అనేటువంటిది చాలా విశేషంగా ఈసారి బుధవారం వస్తున్నది. సంఖ్యాపరంగా చూసినా కూడా 5వ తారీఖు చాలా గొప్ప సంఖ్యగా మనకు కనపడుతున్నది. పౌర్ణమి రోజున కూడా చాలా విశేషమైనటువంటి క్రతువులు ఆచరిస్తారు మన వాళ్ళు. తెల్లవారుజామునే స్నానం చేయడం, దేవాలయానికి వెళ్ళడం, దీపాలు వెలిగించుకోవడం, ఆ దీపాలతో పాటు కొన్ని దీపములు దానం చేయడం, దీపదానములు చేస్తూ ఉంటారు. అలాగే దేవాలయంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉండడం, అలాగే ఎన్ని వీలైతే అన్ని దీపాలు పెడుతూ ఉండడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తూ ఉండడం, ఇలా మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి కార్తీక పౌర్ణమి అత్యంత విశేషమైనటువంటిది. ఇక సాయంకాలానికి వచ్చేసరికి జ్వాలా తోరణం అని చేస్తారు. శివాలయాల్లో ఒక గడ్డితో వెలిగించినటువంటి ఒక జ్వాల మధ్యలో నుంచి శివపార్వతుల యొక్క ఉత్సవమూర్తుల్ని అటు ఇటు తిప్పుతారు. దాన్ని జ్వాలా తోరణం అంటారు. అది దర్శనం చేస్తే ఒక 10 జన్మలలో చేసిన పాపం పోతుంది అని చెప్తారు. అది కూడా ఈసారి మనకి 5వ తారీఖు మనకు కనబడుతున్నది. ఇక తర్వాత మనకి 8వ తారీఖు సంకష్టహర చతుర్థి ఉన్నది. సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెల వస్తూ ఉంటుంది. కానీ కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో, మాఘమాసంలో ఇటువంటి వాటికి ప్రత్యేకతల్ని చెప్పారు. కార్తీక మాసంలో వచ్చేటటువంటి సంకష్టహర చతుర్థి మళ్ళీ 8వ తారీఖు శనివారం రాబోతున్నది. అది కూడా చాలా విశేషమైనటువంటిది. ఎవరెవరైతే ఏలినాటి శనితో బాధపడుతున్నారో వాళ్ళు ఆ రోజున అందరూ ఉపవాసం ఉండి తప్పకుండా గణపతి ఆరాధన చేస్తే వాళ్ళందరికీ శని బాధలు తొలగిపోతాయని చెప్పారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన కథ,
శని భగవానుడు రోజు వచ్చి ప్రతి దేవతని కూడా ఆయన పీరియడ్ వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆయన పీడిస్తాడు. అలా శివుడి దగ్గరికి రావడము మనకి తెలుసు. కానీ గణపతి దగ్గరికి వచ్చినప్పుడల్లా ఆయన రేపు రా అంటున్నాడు. ఆయన వచ్చిన ప్రతిసారి రేపు రా అంటున్నాడు. ఆయన ఎన్నిసార్లు చూసినా కూడా రేపు రా అంటున్నాడు అని చెప్పని ఆయన చివరికి వెళ్ళడం మానేసేట శని భగవాన్. అందుకని శని పీడలు ఉన్నటువంటి వాళ్ళకి గణపతి ఆరాధన చాలా విశేషమైనటువంటిది. గురుగారు, మొత్తం మీద నవంబర్ మాసంలో కర్కాటక రాశి వారు ఏ దైవాన్ని పూజించాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.